సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రతి సికింద్రాబాద్ బిడ్డ పోరాడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా చేయాలన్న డిమాండ్తో కంటోన్మెంట్లోని క్లాసిక్ గార్డెన్లో ప్రజలు మరియు మేధావులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ ఉనికిని కాపాడాలని కోరుతూ ఈ నెల 17న ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ర్యాలీ రాజకీయాలకు అతీతంగా ప్రాంతీయ ప్రయోజనాల కోసం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని కేసు నమోదు చేయడంపై తలసాని తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజం. నాపై కేసులను న్యాయపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడితే వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. ప్రతిపక్షంపై ఒకలా ప్రభుత్వంపై మరలో చట్టం ఉంటే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తే న్యాయపరంగా పోరాటం చేస్తామని, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తలసాని స్పష్టం చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకొద్దిసేపట్లో రాబోతున్నారు. వారికి మనమందరం కూడా లోపలికి వచ్చిన గట్టిగా సపోర్ట్తో వెల్కమ్ పలకవలసిన రోజు మన నాయకుడు ఇచ్చేశారు. గట్టిగా సపోర్ట్తో మాజీ మంత్రివర్యులు, ఉత్తమ నాయకులు సికింద్రాబాద్ పేరును రూపుమాపుతున్న మరి ఈరోజు మరి ఉద్యమం చేకూర్చే విధంగా ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి మరి గజ్జల నాగేష్ గారు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా బోర్డు సభ్యులు అందరూ కూడా వీరికి రావాలి. డివిజన్ అధ్యక్షులు మరి మన పార్టీ అధ్యక్షులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరినీ కూడా మన వారితో పాటు మరి ఉద్యమ నాయకులు, మరి కార్యకర్తలు, మరి మిగతా నాయకుల యొక్క ఆశా జ్యోతి సికింద్రాబాద్ పేరునే రూపుమాపడానికి చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి అందరికంటే ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో మరి మనందరినీ కూడా ఈ కోరుతున్నాం. సికింద్రాబాద్ ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇది మా హక్కు. ఇది మా యొక్క జన్మదినం ఏ విధంగా ఉంటుందో ఇది జన్మంతో కూడుకున్నది. మా తల్లిదండ్రులను వేరు చేస్తే మేము ఊరుకోము, మా పేరును మారుస్తే మేము ఊరుకోము. ఇది మా హక్కు అని చెప్పేసి అందరికంటే కూడా గొంతెత్తి ముందుకు నడుపుతున్న మా అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మన అందరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ బచావో అనేటువంటి కార్యక్రమాన్ని మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి సికింద్రాబాద్ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా తిరిగి 220 సంవత్సరాల చరిత్ర సికింద్రాబాద్. ట్యాంక్ బోర్డు నుంచి అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాదు కంటోన్మెంటు, బోయిన్పల్లి, బొల్లారం కానివ్వండి, అదేవిధంగా అల్వాల్ ప్రాంతాలు కానివ్వండి, మేమందరం సికింద్రాబాద్ బిడ్డలుగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. మా తాతలు, ముత్తాతలు, పూర్వీకులందరూ కూడా సికింద్రాబాద్ చరిత్రని దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గారు వస్తే వారి నిర్ణయం ఇక్కడనే ఉంది. రైల్వే జీఎం గారు, రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్, నిజాంగంజ్ మోడా మార్కెట్, బోయిన్పల్లి మోడా మార్కెట్, పెరేడ్ గ్రౌండ్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మహబూబ్ కాలేజ్. అంటే ఈ భూమితోని, మట్టితోని మాకందరికీ సంబంధాలు ఉన్నాయి. మా తల్లిదండ్రుల పేరు మారుస్తామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, నేను సికింద్రాబాద్ జోలికే పోలేదని. ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఆఫీస్ ఉందో దాని పక్కన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ని మల్కాజిగిరికి ఇచ్చేసి, బేగంపేట పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, ఇట్లా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తూ మా అస్తిత్వం మీద దెబ్బ కొడుతుంది.